హాయ్ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఇంటికాడ నుంచి నేనైతే కొంచెం బయటికి వచ్చాను అనమాట. మదనపల్లి నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ బయటికి వచ్చా. ఎందుకంటే బోర్ అవుతా ఉన్నింది. మదనపల్లి లోపల పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి అయితే బయటికి వచ్చా. ఇంకా ఆలోచిస్తా ఇక్కడ కూర్చున్నా అనమాట. ఏం చూపించాలి మీకు, ఏం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వ్లాగ్స్ చూపించడానికి మదనపల్లిలో, మదనపల్లి బయట. సో కాబట్టి ఈ సైడ్ వచ్చా అనమాట. ఇక్కడ గ్రానైట్స్ కట్ చేస్తూ ఉంటారు. అంటే కొండలు ఉంటాయి కదా, కొండల నుంచి గ్రానైట్స్ కట్ చేసేసి దానికి పీసెస్, అంటే ఫ్యాక్టరీస్, స్టోన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఈ పక్క నేను చిన్న చోట. సో మీరు చూసే అర్థం చేసుకోవచ్చు. నేనైతే స్టోన్ పైన కూర్చొని ఉన్నాను, వెనకాల మొత్తం స్టోన్స్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో నేను వచ్చాను. సో ఈరోజు అయితే నేను మీకు ఇది కొంచెం అయితే చూపిస్తా. నాకు కూడా అంత ఐడియా లేదు దీని గురించి, ఎలా ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీకు తెలిసింటే. ఇంకా మీ గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఎక్కడైనా ఉంటే నాకైతే పిలిచండి, నేనైతే చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయలేదు ఎలా ఉంటాయి ఈ ఫ్యాక్టరీస్. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ హౌ, అంటే ఎలా కట్ చేస్తారు, ఎలా గ్రానైట్ని తయారు చేస్తారని. సో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను ఈ స్టోన్, ఈ కొండల పైన స్టోన్స్ ఎలా ఉన్నాయి, బ్లాక్స్ ఎలా ఉన్నాయి, ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. ఈ ఏరియాలో అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నా అనమాట. చూడండి, ఇది మొత్తం అయితే గ్రానైట్ అనమాట. గ్రానైట్ ఉంది కదా, ఇది మొత్తం అయితే గ్రానైట్ అండి. గ్రానైట్ డిగింగ్ అయితే చేస్తున్నారు. అక్కడైతే స్టోన్ ఫ్యాక్టరీ అయితే ఉంది. ముందర ఒక కనిపిస్తుంది కదా, అది చిన్న కొండ. ఆ కొండ పైన అయితే నేను వెళ్ళినా, అక్కడ నుంచి మదనపల్లి అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో ఈ ఏరియాలో ఫస్ట్ టైం వచ్చా కాబట్టి కొంచెం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో, ఏం లేవు, మొత్తం అయితే గ్రానైట్సే ఉన్నాయి. అంటే బ్లాక్స్ పెట్టారు, బ్లాక్స్ ఇవి అంతే కట్ చేసి సేల్ చేస్తారనమాట. సో కిందకి వెళ్దాము, ఆ నీళ్ళ దగ్గరికి కొంచెం చూసేసి అలా మళ్ళీ పైకి వచ్చేద్దాం. స్టోన్ ఫ్యాక్టరీ దగ్గర ఎంట్రీ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ కొంచెం అయితే చూపిస్తాను మీకు. చూడండి ఎంత పెద్ద బ్లాక్ ఉందో, ఎంత నైస్గా ఉంది కదా, ఎంత బాగా కట్ చేస్తారు అది. సో ఎంత పెద్దది ఉంది చూడండి. వావ్ వావ్, గ్రానైట్ అయితే చాలా నైస్గా ఉంది, చాలా నైస్గా ఉంది. పైన అయితే రఫ్ ఉంటుంది, లోపల షైనింగ్ అయితే ఉంది చూడండి. ఇది మొత్తం అయితే నాకంత ఐడియా లేదండి దీని గురించి. ఐ హ్యావ్ నో ఐడియా గ్రానైట్స్ గురించి. ఊరికే వచ్చా చూపించడానికి. మా ఊరు పక్కల అయితే చాలా గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. చాలా గ్రానైట్ అయితే బయటికి తీస్తారనమాట. ఇక్కడ నుంచి జాంప్ చూడండి, ఎంత పెద్ద బ్లాక్ అలాగే వదిలేసినారు. అదైతే వేస్ట్ అనుకుంటా. ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టారు బ్లాక్స్ చిన్న చిన్నవి. కిందకి వెళ్ళేసి అయితే చూపిస్తాను మీకు. అక్కడ కూడా ఒక స్టోన్ ఫ్యాక్టరీ అయితే నాకు కనిపిస్తూ ఉంది. గ్రానైట్ ఫ్యాక్టరీ, స్టోన్ ఫ్యాక్టరీ. ఆ స్టోన్ ఉంటుంది కదా, మేము బిల్డింగ్ కట్టేటప్పుడు, హౌస్ కట్టేటప్పుడు ఆ స్టోన్ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. బండి వెళ్తుందా కిందకి? ఓహో ఓ, చాలా డేంజర్గా ఉంది. ఒక చేత్తో తోలి ఒక చేత్తో కిందకి వెళ్ళాలి కదా, కొంచెం అయితే టఫ్ అనిపించింది, కానీ వెళ్ళిపోతా ఉంది. వావ్, లుక్ అట్ దిస్ స్టోన్. ఇక్కడే ఆపేద్దాం. అక్కడ నుంచి అయితే మీకు చూపించాను నేను, ఇది కిందది. ఇప్పుడైతే కిందకైతే వచ్చేసామన్నమాట. ఫస్ట్ టైం అయితే నేను ఇలా విజిట్ చేస్తున్నాను గ్రానైట్ కట్ చేసే దగ్గర. ఇక్కడైతే ఎవరు జనాలు లేరు, నో వన్ ఈజ్ హియర్. ఎవరైతే లేరు, ఒక జేసీబీ నిలబడుకుని ఉందంతే, జనాలు అయితే ఎవరు లేరు. పక్కనైతే పని జరుగుతూ ఉంది. సో హౌ ఇస్ దిస్ ప్లేస్? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నీళ్ళు. ఈ నీళ్ళు అయితే ఏమంటారు, వర్షం పడిన తర్వాత ఆగిపోతుంది కదా, అదే నీళ్ళు అనుకుంటా. చేపలు ఉంటాయి దీంట్లో. ఐ హ్యావ్ నో ఐడియా చేపలు ఉంటాయో లేవో. నీళ్ళు అయితే క్లియర్గానే ఉంది, లోపల బురద ఎక్కువ ఉంటుంది, తెలుస్తూ ఉంది ఈజీగా. ఎలా కట్ చేసి ఉంటారండి, ఎన్ని సంవత్సరాలు పడి ఉంటుంది. ఎంత పెద్ద కొండ కట్ చేసుకుంటా ఇక్కడ వరకు తెచ్చేకి ఒక 5 to 10 years పడి ఉంటుంది నేనైతే అనుకుంటున్నా. చూడండి, బ్లాక్స్ దగ్గరికి వెళ్దాం, బ్లాక్స్ చూపిస్తాం మీకు. ఈ కొండ కట్ చేసిన తర్వాత ఆ బ్లాక్స్ సైజ్ చేస్తారు కదా, చూడండి ఇవి బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్ లారీలు పెట్టి మళ్ళీ ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్తారు. అక్కడైతే
కట్ చేస్తారు పీసెస్గా కట్ చేస్తారు. ఓకే, ఎంత హెవీగా ఉంటుంది. సో ఇలా లోపల పెట్టి బాంబు వేసి పగలగొడతారు అనుకుంటా. దీని లోపల బాంబు వేసి ఠుమ్ మన పగలగొడతారు. దిస్ ఈస్ హౌ బ్లాక్స్ లుక్ లైక్, గ్రానైట్ బ్లాక్స్. ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందా? ఎవరైనా ఉండింటే నేనైతే అడిగేవాడిని. వానికి ఎవరు లేరు కాబట్టి ఏం అడగలేను. నాకైతే ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఊరికే తిరుగుతున్నా నేను, మీకు చూపించుకుంటా, మీతో మాట్లాడుకుంటా. ఓకే, బురద ఉంది, నీళ్ళు ఉంది ఇక్కడ. ఏం పడిపోదు కదా? పడిపోతే మళ్ళీ నాకు వెతికే కూడా ఎవరు రారు ఇక్కడ. ఓకే ఓకే, సో ఇదంతా వేస్ట్ అనుకుంటా. ఇక్కడ వరకు కట్ చేసేసి వదిలేసినారు. ఈ రాయి వచ్చింది కాబట్టి అలాగే ఇక్కడ వరకు స్టాప్ చేసేసినారు పని. ఇలా క్లీన్గా రాయి ఉంటే ఐ థింక్ సో వీళ్ళు అక్కడ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత ఈ రఫ్ రాయి వచ్చేసింది కదా, రఫ్గా ఇదైతే ఇక్కడ దాకా ఆపేసినారు, పనే ఆపేసినారు. ఎంత పెద్ద రాడ్స్ అయితే పెట్టేసి ఇలా పేలుస్తారు, కట్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. ఈ రఫ్ రాయి ఉంటుంది కదా, ఈ రఫ్ రాయి అయితే బిల్డింగ్కి కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, అప్పుడైతే పనికి వస్తుంది ఈ రఫ్ రాయి, ఈ స్టోన్. ఓహో, చేపలు కనిపించినాయి నాకు చిన్నవి. ఎస్, చేపలు ఉన్నాయి ఇక్కడ. దేర్ ఆర్. ఫిషింగ్ చేయండి మదనపల్లి వాళ్ళు, ఫిషర్స్ వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేయండి. చాలా చేపలు ఉన్నాయి, మీకోసమే తిరుగుతున్నాయి, వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు వస్తారు మాకు పట్టుకోనేకి అని. ఓహ్, పెద్దది కూడా కనిపించింది నాకు లోపల. ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, చాలా చిన్నవి. ఓహో, చూసుకొని ఎక్కాలి అన్నమాట. కొత్తగా ఎక్స్పీరియన్స్ అయితే నేను చేస్తున్నా ఈ ఏరియాలో. జేసీబీ తోలుదామా? లెట్స్ డ్రైవ్ ది జేసీబీ. ఎవరైనా అక్కడ ఉండింటే కొంచెము అడిగేవాడిని. అలాగే స్టాప్ చేసినారు. చూడండి ఎంత పెద్దది ఉందో ఈ బ్లాక్. ఓ వావ్, మధ్యలో పని ఆపేసి జేసీబీకి అలాగే వదిలేసి ఎక్కడ వెళ్ళిపోయారు వీళ్ళు. ఈ బ్లాక్ లోడ్ చేయమని చెప్పాను నేను, వాళ్ళైతే డబ్బులు ఇవ్వలేదని వెళ్ళిపోయాను అన్నమాట. అలాగే వదిలేసి జేసీబీ ఓపెన్లో పెట్టేసి, ఓపెన్లో ఉందా? నో, క్లోజ్లోనే ఉంది. సో అలాగే స్టాప్ చేసి పని వెళ్ళిపోయారు. డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు వచ్చి నేను పని చేస్తా అని నాకు చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ అలాగే వదిలేసినారు. హాయ్నా, చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. ఎవరో కనిపించారు కానీ ఫోన్ మాట్లాడుతున్నారు. నాకైతే పైన నుంచి సన్ కనిపిస్తుంది కాబట్టి ముందర సరిగా అన్న కనిపించడం లేదు. సో ఇలా ఉందండి ఈ బ్లాక్స్ అన్నీ. ఇలా ఉంది గ్రానైట్ కట్ చేయడం. అక్కడ పర్మిషన్ అడుగుతా వాళ్ళకి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే అక్కడ లోపల వెళ్ళి చూపిస్తాను. పని చేస్తున్నారు అక్కడ. యాహూ, ఇక్కడ డిఫరెంట్ అయింది రాయి, ఆ పక్క డిఫరెంట్ ఉందండి. చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా. ఇక్కడైతే రఫ్గా ఉన్నాయి చూడండి రాయి. ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, రఫ్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా షైనీగా కూడా ఉన్నాయి. ఏం డిఫరెన్స్ ఎవరికైనా తెలుసా? ఒకే కొండలో 2 టైప్స్ ఆఫ్ రాయి అయితే నాకు కనిపించింది. అలాగే వదిలేసినారు. సో ఇలా ఉంది ఈ ఏరియా. ఈ నీళ్ళు అయితే చాలా అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా గ్రానైట్స్ మధ్యలో
వాట్ ఈస్ దట్ సౌండ్? జేసీబీ వస్తూ ఉందా ఇడా? రా 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 పని చేద్దురా, ఎత్తురా. ఓకే, ఈ నీళ్ళు వాడతారు కూడా. ఓకే, నైస్. ఇవే నీళ్ళు అయితే వాడుతున్నారండి, పైప్ పెట్టుకొని. చూడండి, పైప్ ఉంది ఇక్కడ. ఈ నీళ్ళు అయితే ఎక్కడో వాడుతున్నారు అనమాట. సో ఓహో, ఈజీ ఈజీ ఈజీ. వెళ్దామా? నాకు కొంచెం అడ్వెంచర్ చేసేకి ఇష్టం కదా. ఎక్కడంటే అక్కడ ఎక్కేస్తూ ఉంటాను నేను, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటా. ఓకే, ఈజీ. సెంటర్లో వచ్చి నేను ఇప్పుడు నిలబడుకున్నా. చూడండి, ఇది మొత్తం అయితే గ్రానైట్. ఇది గ్రానైట్ అయితే ఫేమస్ అండి మా ఊరు పక్కల ఈ గ్రానైట్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఫేమస్. చాలా ఇంట్లో అయితే ఇది వాడతారనమాట. సో మొత్తం అయితే తిరుగుకొని వచ్చాను నేను ఇప్పుడు. సో ఇలా ఉందండి ఇక్కడ చూపించడానికి అయితే మొత్తం అయితే రాళ్ళు ఉన్నాయి, కొంచెం నీళ్ళు అయితే ఉంది. మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అక్కడ వెళ్ళేసి మీకు చూపిస్తాను. ఏదైనా ప్లేసెస్ అయినా ఏదైనా ఏమైనా కానీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను వెళ్ళేసి మీకు అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే అక్కడ పని జరుగుతుంది, అక్కడైతే నేను పర్మిషన్ అడుగుతా వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళేసి చూపిస్తాను. లేదంటే ఇదే అనుకోండి. స్టోన్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్తున్నాయి ట్రాక్టర్స్. అందరు కనిపిస్తూ ఉంది కదా, మొత్తం అయితే స్టోన్ ఫ్యాక్టరీ. ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు చూసింటే నాకైతే పిలిచండి అండి, నేనైతే చూస్తాను ఎలా తయారవుతాయి స్టోన్స్ అని. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ అయితే వీళ్ళు ఎంట్రీ ఇయ్యరనమాట, కాబట్టి అలా అడుగుతున్నాను. ఓకే, అక్కడ ముందర అయితే గేట్ వేసేస్తున్నారు, లోపలికి అయితే వెళ్ళాను. ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను మీకు. పని అయితే చేస్తున్నారు చూడండి. అవన్నీ బ్లాక్. ఇక్కడ నుంచి అయితే చాలా ఈజీగా కనిపిస్తూ ఉంది, కానీ చాలా టఫ్ ఉందండి, చాలా టఫ్ ఉంది. ఒక రాడ్ అయితే లోపలికి అయితే దించాలన్నమాట బ్లాక్స్ క్రియేట్ చేసేకి. చాలా అంటే చాలా టఫ్ ఉందండి అది. ఒక రాడ్ లోపలికి దించేకి, అది 5 feet రాడ్ ఉంది. మినిమం ఒక 8 minutes అయితే పడుతూ ఉంది ఒక రాడ్ లోపల అయితే వెళ్ళేకి. హోల్ అయితే పెడుతున్నారు స్లోగా. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్, చాలా టఫ్గా. నాకు చూసేకే నేను అలసిపోయినా చూసేది ఎలా చేస్తున్నారో వీళ్ళు, ఎలా షేక్ అవుతూ ఉంటాయో వాళ్ళు కాళ్ళు, వాళ్ళ చేతులు. హ్యాట్స్ ఆఫ్.
గ్రానైట్ కట్ చేసే కొండల దగ్గరికి అయితే వెళ్ళిందా మీరు చూసారు కదా మొత్తం బ్లాగ్ ఇప్పుడు వరకు. గ్రానైట్ యా స్టోన్ ఏదైనా మీరు అనొచ్చు దానికి. స్టోన్ ఫ్యాక్టరీ కూడా అక్కడ ఉన్నింది. సో పర్మిషన్ అయితే ఈరు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి కొంచెం చూసేసి వచ్చేసిన. మీకు కూడా చూపించిన ఈ బ్లాగ్ ఇక్కడ వరకే నేను ఆపేస్తున్నా. సో ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది నేను అయితే అనుకుంటున్నా. సో ఇంకా మా ఊరు పక్కల అయితే చాలా కొండలు ఉన్నాయండి, ఇలాంటివి స్టోన్స్ గ్రానైట్స్ చాలా కొండలు ఉన్నాయి. నేను ట్రై చేస్తా విజిట్ చేయడానికి. ఇది అయితే నా ఫస్ట్ టైం విజిట్ చేసిన, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ టైం ఎక్కడైనా వెళ్తే నేను అక్కడ పని చేసే వాళ్ళతో మాట్లాడి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా. ఈ వ్లాగ్కి ఇక్కడికి ఎండ్ చేస్తా. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుగుతాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్.